హలో గైస్, వెల్కమ్ టు మహానగర్ న్యూస్. ఈరోజు ఓజీ మూవీ రిలీజ్ అయింది. అయితే మూవీ ఎలా ఉంది, దాని రివ్యూ గురించి మాట్లాడుకుందాం. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ మాట అన్నారు ఒకసారి. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రత్యేకంగా కథేం అవసరం లేదు, తెరపైన ఆయన కనిపిస్తే చాలు అని. అది అక్షరాల నిజం. పవన్ ని నిలబెట్టి ఫ్యాన్స్ కి నచ్చేలా చూపిస్తే సరిపోతుంది. బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తారు. అంతటి ఇమేజ్ పవన్ కళ్యాణ్ సొంతం. పవన్ ఫ్యాన్స్ కూడా సెపరేట్. వాళ్ళు పెద్దగా ఏం కోరుకోరు. పవన్ ఏం చేసినా నచ్చుతుంది. పవన్ డాన్స్ ఏం చేయనక్కర్లేదు, ఫైట్స్ కూడా ఇరగదీయనక్కర్లేదు. తన స్టైల్ జోడించి కాస్త కదిలితే చాలు, అది వీణ స్టెప్ కంటే పాపులర్ అయిపోతుంది. మెడ మీద చేయి వేసి రుద్దితే చాలు, అది బాహుబలిలో ఓ యుద్ధంతో సమానం. కానీ ఇవి రెండు సరైన సమయంలో సరైన చోట జరగాలి. ఆ టైమింగ్ మిస్ అయ్యే పవన్ సినిమాలు కొన్ని బాక్సాఫీస్ దగ్గర తడబడ్డాయి. పవన్ ని ఎలా చూపించాలో తెలియక చాలా మంది దర్శకులు గందరగోళానికి గురయ్యారు. పవన్ ని చూపించే అవకాశం పవన్ అభిమానికే వస్తే అది ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్ తో అర్థమైంది. ఇప్పుడు సుజిత్ వంతు వచ్చింది. గబ్బర్ సింగ్ రిలీజ్ రోజున థియేటర్లలో గోల చేసిన లక్షలాది అభిమానుల్లో సుజిత్ కూడా ఒకడు. తనకిప్పుడు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఇలాంటి ఛాన్స్ వస్తే సుజిత్ ఎందుకు వదులుతాడు? అందుకే ఈ కాంబో సెట్ అయినప్పటి నుంచి ఒకటే హైప్. టీజర్ తో పాటుగా క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పవన్ ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ ఊగిపోయారు. మరి గత 2 ఏళ్లుగా అభిమానుల్ని ఊరిస్తున్న ఓజీ ఎలా ఉంది? సుజిత్ తనకొచ్చిన అవకాశాన్ని వాడుకున్నాడా లేదా? ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఓజీ మూవీలో ఉన్న కథ విషయానికి వస్తే 1990వ దశకంలో ముంబైలో జరిగే కథ ఇది. సత్యదాదా అంటే ప్రకాష్ రాజ్ కి చెందిన షిప్ యార్డ్ కు ఒక షిప్ వచ్చి ఆగుతుంది. ఆ షిప్ లోని ఓ కంటైనర్ నిండా RDX నిండిపోయి ఉంటుంది. ఆ కంటైనర్ పంపింది ఓమి అంటే ఇమ్రాన్ హష్మి. అతను గ్యాంగ్స్టర్. ఆ కంటైనర్ విద్రోహుల చేతిలో చేరితే ఏమవుతుందో సత్యదాదాకు బాగా తెలుసు. అందుకే ఆ కంటైనర్ ని దాచేస్తాడు. ఆ కంటైనర్ ని వెతుక్కుంటూ ఓమి ముంబై వస్తాడు. సత్యదాదాకు సంబంధించిన వాళ్ళని వెంటాడతాడు. ఓమి నుంచి సత్యదాదాని అతని మనుషుల్ని రక్షించాలంటే ఒకే ఒక్కడి వల్ల సాధ్యమవుతుంది. ఆ ఒక్కడు ఓజీ అని పిలుచుకునే ఓజస్ గంభీర అంటే పవన్ కళ్యాణ్. తను ముంబై వదిలి వెళ్ళిపోయి 15 ఏళ్ళు అవుతుంది. ఇంతకీ ఈ ఓజీ ఎవరు? తాను తిరిగి వస్తున్నాడా? వచ్చాక ఏం జరిగింది? అసలు ఓజీకి సత్యదాదాకి ఉన్న సంబంధం ఏంటి అనేదే మొత్తం ఓజీ కథ. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా కాలం తర్వాత పవన్ స్టైలిష్ గా అందంగా కనిపించాడు. తన లుక్స్, కాస్ట్యూమ్స్ అన్ని బాగా కుదిరాయి. అత్తారింటికి దారేది తర్వాత పవన్ ని ఇంత స్టైలిష్ గా అందంగా చూపించిన సినిమా ఇదేనేమో. పోలీస్ స్టేషన్ సీన్ లో పవన్ ఎనర్జీ గుర్తుండిపోతుంది. తన అభిమాని సుజిత్ కి పవన్ పూర్తిగా సరెండర్ అయిపోయి ఆ సినిమా చేశాడేమో అనిపిస్తుంది. ఇమ్రాన్ హష్మి స్టైలింగ్ లో పవన్ తో పోటీ పడ్డాడు. తనని సోలోగా చూస్తే తనే ఈ సినిమాలో హీరోగా అనిపించాడు. విలన్ పాత్ర ఇంకాస్త బలంగా రాసుకోవాల్సిందేమో. హీరో విలన్లు ఎదురుపడే సందర్భాలు 2 ఆ 2 చోట్ల పవన్ ఆధిపత్యమే కనిపించింది. ప్రకాష్ రాజ్ సెటిల్ గా చేశాడు. ప్రియాంక మోహన్ అందంగా ఉంది. అయితే తనది ఇలాంటి గ్యాంగ్స్టర్ కథల్లో కనిపించే రెగ్యులర్ హీరోయిన్ పాత్రే. అర్జున్ దాస్ క్యారెక్టర్, తన ట్రాక్ ఎలా ఉన్నా తన వాయిస్ కి ఈ సినిమా మరింత మంది ఫ్యాన్స్ పెరుగుతారు. శ్రియా శెట్టిది కూడా పవర్ఫుల్ పాత్రే. రాహుల్ రవీంద్రన్ క్యారెక్టర్, తను ఇచ్చిన కొన్ని ఎక్స్ప్రెషన్స్ కాస్త ఇరిటేటింగ్ గా అనిపించాయి అనుకోండి. ఎందుకు ఆ పాత్రకి తను సరిపోలేదు అని అనిపించింది. ఈ సినిమాకి రెండో దర్శకుడు ఖచ్చితంగా తమనే. తన BGMs వేరే లెవెల్లో సాగాయి. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు తమన్ మ్యూజిక్ కనిపిస్తూనే ఉంటుంది. పవన్ ఎలివేషన్స్ కు తాను ఇచ్చిన స్కోర్ మామూలుగా లేదు. తెరపై ఏం జరగకపోతున్నా, పవన్ ఏం చేయలేకపోతున్నా, ఏదో జరుగుతుందన్న భ్రమ తన మ్యూజిక్ తో కలిగించాడు. తను ఇచ్చిన బెస్ట్ రికార్డింగ్ అని చెప్పొచ్చు. టైటిల్ ట్రాక్ ఎన్నిసార్లు వాడినా బోర్ కొట్టనే లేదు. అంత మ్యూజిక్, అంత మ్యాజిక్ ఉంది ఆ ట్రాక్ లో. సుజిత్ కి మేకింగ్ అంటే పిచ్చి. సాహోలో అదే కనిపించింది. ఇక్కడ అంతే. పవన్ పై తనకున్న ప్రేమ ప్రతి ప్రేమలోనూ చూపించాడు. ఎమోషన్ పై తాను కొంత దృష్టి పెడితే ఖచ్చితంగా తన నుంచి మంచి సినిమాలు వస్తాయి. మేకింగ్ లో ఈ సినిమాకు తిరిగే లేదు. కెమెరా వర్క్ చాలా చక్కగా ఉంది. ఎడిటింగ్ షార్ట్స్ కూడా ఉంది. KGF పెట్రన్ లో కూడా సీన్లు ఎడిట్ చేశారు. డైలాగులు చాలా షార్ట్స్ గా ఉన్నాయి. జపనీస్ నేపథ్యం, చివర్లో జపాన్ లో ఓజీ చేసిన విధ్వంసం గురించి చెప్పిన వైనం పెద్దగా ఎక్కనే లేదు. అర్థం కూడా కాలేదు. దాన్ని ఇంకొంచెం వివరించి చెప్పాల్సింది. ఫస్ట్ హాఫ్ పైసా వసూల్, సెకండ్ హాఫ్ లో కొంచెం సగం కిక్ ఇస్తుంది. ఆ తర్వాత కాస్త గాడి తప్పినా కూడా చివర్లో మళ్ళీ లైన్ లోకి వచ్చాడు సుజిత్.
ఒక్క మాటలో ఓజీ గురించి చెప్పాలి అంటే ఇది పవన్ ఫ్యాన్స్ కు పండగానే చెప్పొచ్చు. తమ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో సుజిత్ అలా చూపించేశాడు. కొన్ని సీన్ల గురించి, కొన్ని ఎలివేషన్స్ గురించి ఫ్యాన్స్ పదే పదే మాట్లాడుకుంటారు. ఇది చాలు బాక్సాఫీస్ దగ్గర ఓజీ సంచలనాలు సృష్టించడానికి. ఓపెనింగ్స్ అయితే అదిరిపోతాయి. ఫ్యాన్స్ తో పాటు మిగిలిన సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతవరకు ఆదరిస్తారు అనే దాన్ని బట్టి ఓజీ రేంజ్ ఆధారపడి ఉంటుంది. ఇలా చెప్పుకున్న గత 4-5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన క్వాలిటీ సినిమా ఓజీ. ఈ విషయంలో మాత్రం అసలు తిరిగే లేదు.